దక్షిణ ద్వారంతో ఇల్లు కట్టుకోవచ్చా? ఇది చాలామందికి ఒక పెద్ద డౌట్. నన్ను చాలామంది అడుగుతుంటారు, గురుగారు మేము దక్షిణ ప్లాట్ కొన్నామండి, మరి దక్షిణ ద్వారం పెట్టుకొని ఇల్లు కట్టుకోవచ్చా? మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు, మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది దక్షిణ ద్వారం ఇంట్లోనే ఉన్నారండి, చాలా బాగున్నారు, బాగా డబ్బు గల్ల వాళ్ళుగా ఉన్నారని. మరి ఇంకేం కావాలి అంటే ఒక ఉదాహరణ మీకు కనబడుతుంది, లివింగ్ ఎగ్జాంపుల్స్ మీరే చెప్తున్నారుగా. మరి దిక్కుల్లో ఏ దిక్కు కూడా దోషం కాదు, ప్రతి దిక్కులో కట్టుకోవచ్చు ద్వారం పెట్టి. కానీ ఆ దిక్కులో పెట్టుకుంటే ఇంకో దిక్కులో ఎలా ఉండాలి, ఆ శాస్త్రం అంటూ ఉంది. దక్షిణ ద్వారం ఇంటిలో ఎలా కట్టుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది అంటే సింపుల్గా ఒక టిప్ చెప్తాను. దక్షిణ ద్వారం ఇల్లు అనుకోండి, అంటే సౌత్ ఫేసింగ్, సౌత్లో రోడ్డు ఉంది, సౌత్లో డోర్ పెట్టుకున్నాం, సౌత్లో దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చస్థానం, లేదా మధ్యలో దక్షిణంలో పెట్టి కట్టుకున్నాం. దక్షిణంలో మధ్యలో పెట్టుకుంటే మధ్య ద్వారం అవుతుంది, దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకున్నాం అనుకోండి ఉచ్చస్థానం అవుతుంది. ముఖ్యంగా ఏ ఇంటికైనా ఏ దిక్కున్న ఇంటికైనా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే చుట్టూ ఖాళీ స్థలాలు వదలాలి. ఇంటికి ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఇది మర్చిపోకూడదు. అలాగే తూర్పు కంటే పశ్చిమంలో తక్కువ ఉండాలి, అంటే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. ఖాళీ స్థలం అంటే ఏంటి, ఖాళీ స్థలం వదిలిపెడతారు, పైన రూఫ్ వేస్తారు. ఉత్తరంలో ఖాళీ స్థలం 12 అడుగులు ఉందనుకోండి, దక్షిణంలో 5 అడుగులు ఉందనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ కట్టేటప్పుడు మహా అంటే ఒక 2 అడుగులు వదిలేసి ఉత్తరం గోడ నుంచి 2 అడుగులు వదిలేసి మొత్తం రూఫ్ వేస్తారు. దాంతో ఉత్తరం కాస్త దోషపూరితం అవుతుంది. ఎందుకంటే ఉత్తరం ఖాళీ స్థలం దేన్ని అంటాం, ఖాళీ స్థలం ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అదే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి. ముఖ్యం ఇది బాగా నోట్ చేసుకోండి. అందరు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నప్పుడు హాయిగా ఉంటారు, 4 డబ్బులు వచ్చాక ఫస్ట్ ఫ్లోర్ వేద్దాం, ఇంకా పైకి వెళ్ళిపోదాం, కింద రెంట్కి ఇచ్చని పై ఫ్లోర్లో కొంచెం పోర్షన్ పెద్దగా రావాలి, ఇంత ఖాళీ స్థలం ఉంది కదా ఉత్తరంలో అని కాస్త పొడిగిస్తారు రూఫ్. అలా పొడిగించడంలో పొరపాటు ఏం చేస్తారంటే దక్షిణంలో 5 అడుగులు కానీ ఉత్తరంలో 3 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెడతారు, అంటే కాంపౌండ్ ఆనుకోకుండా రూఫ్ వేస్తారు. కింద ఖాళీ స్థలం అంతా కూడా ఆకాశానికి కప్పేయబడుతుంది, దోషపూరితం అవుతుంది. వీళ్ళు పైకి షిఫ్ట్ అవ్వగానే కొద్దినాళ్ళకి ఇంకా అన్ని కష్టాలే. పోర్షన్ పెద్ద ఉందని పైకి వచ్చామండి, పైకి మారినప్పటి నుంచి అన్ని కష్టాలే మాకు. అందుకే దక్షిణ ఇళ్లలో ఉండకూడదండి. కొంతమందికి అసలు ఉత్తరంలో ఖాళీ స్థలం లేకుండా కట్టేస్తారు. ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండి దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తరంలో గుమ్మం ఉండాలి, ఇది కంపల్సరీ. ఉత్తరంలో ఖాళీ స్థలం లేదు, ఉత్తరంలో ఖాళీ స్థలం ఉన్న గుమ్మం లేదు, ఊరికే దక్షిణ ద్వారమే పెట్టుకున్నాం, తూర్పులో ఒక ద్వారం పెట్టుకున్నాం అనే ఫలితాలు ఉండవు. ఫలితాలు మరోలా ఉంటాయి. ఉత్తరంలో దక్షిణంలో దోషం అవుతే ఆ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండడం చాలా కష్టం. దక్షిణం ఇల్లు అయినా ఉత్తరంలో ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్ దక్షిణం కంటే ఎక్కువ ఉండి దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తరంలో ఒక గుమ్మం ఉంటే ఆ ఇల్లు కలకల్లాడుతుంది. దక్షిణ ద్వారం ఇల్లు అయినా దక్షిణ ద్వారం ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళ ఇళ్ళలో బంగారం ఎక్కువ ఉంటుంది, బాగా డబ్బు ఉన్న వాళ్ళగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే దక్షిణం డోర్ అనగానే అందరూ భయపడిపోతున్నారు. అంటే భయపడడానికి కారణం ఏంటంటే అక్కడక్కడ ఇలాగే చూస్తున్నారు కదా దక్షిణం ఇళ్లలో ఉన్న వాళ్ళ బాధలు. దక్షిణ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఉత్తరంలో డోరే ఉండదు. అఫ్కోర్స్ ఫ్లాట్స్లో ఎవరు కూడా ఇప్పుడు ఏ బిల్డర్ కూడా సౌత్ ఫేసింగ్ ఇల్లే కట్టట్లేదు, నార్త్ కూడా కట్టట్లేదు, చాలా తక్కువ నార్త్, ఏమైనా ఈస్ట్ వెస్టే కడతారు. ఇండిపెండెంట్ హౌసెస్లో ఎవరో పాపం రెంట్కి వెళ్తారు, సౌత్ ఫేసింగ్ ఇల్లు కానీ ఉత్తరంలో డోర్ ఉండదు, దాంతో ఇబ్బందులు. అలాంటి వాళ్ళని చూసి సౌత్ ఫేసింగ్ ఇల్లే ఇంట్లో ఉండకూడదు, చాలా బాధలు ఉంటాయి, ఆడవాళ్ళు ఉండరు, డబ్బు ఉండదు, చాలా ఇబ్బంది పడాలి ఫైనాన్షియల్గా, ఆరోగ్యాలు బాగుండవు. దానికి కారణం ఉత్తరంలో డోర్ లేకపోవడం. దక్షిణ నైరుతిలో డోర్ ఉందనుకోండి ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దక్షిణంలో డోర్ అంటే కరెక్ట్గా దక్షిణంలో పెట్టుకొని ఉత్తరంలో కూడా ఒక డోర్ ఉంటే ఆ ఇల్లు ఆ ఇంట్లో సిరి నిలయంగా ఉంటుంది ఆ ఇల్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాస్తు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెడితే మీ డౌట్స్ పైన మళ్ళీ ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సాయిరక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో
మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే, సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.